ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ ప్రేమను బట్టి ఈ 2026వ సంవత్సరంలో కూడా ఈ జనవరి మాసంలో ఈ 2వ ఆదివారము మీ పిల్లలంగా మీ పాద సన్నిధిలోనికి మేము చేరుకొని తండ్రి మీకు ప్రార్థనలు చేసుకొని మిమ్మల్ని కూర్చున్నటువంటి పాటలు పాడుకొని మీ విలువైన మాటలు వినడానికి తండ్రి మేము సిద్ధపడి ఉండగా మా అందరితో మీరు మాట్లాడండి. నిలబడిన నేనైతే నిష్ప్రయోజకుడైన దాసుడిని ఒప్పుకుంటున్నాను ప్రభువా. నేనే జ్ఞానము లేనివాడిని తండ్రి. సంఘం పట్ల బాధ్యత భారం కలిగి పాడైపోయినటువంటి పతనావస్థకు చేరుకోవలసినటువంటి సంఘాన్ని నిలబెట్టాలి అనే ఆశతో ఈ సంఘానికి సేవకునిగా నీ ద్వారా నియమించబడిన నాటి నుండి నేటి వరకు కూడా నా ద్వారా ప్రభువా నీ మాటలు నీ సంఘానికి నీ ప్రజలకి తెలియపరుస్తూ ఉన్నారు ప్రభువా. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మరి నిలబడుతున్నటువంటి నేను జ్ఞాన ప్రదర్శన చేయకుండా, సత్యవాక్యమును కలిపి చెరపకుండా నీ ప్రజలైన వారిని ప్రభువా నా వాక్చాతుర్యంతో, నా ప్రభువా జ్ఞానం అని చెప్పుతున్న విపరీతమైనటువంటి మాటలతో నీ బిడ్డలను ప్రభువా నా వైపుకు ఆకర్షించుకునేటటువంటి దౌర్భాగ్యకరమైన స్థితి నుంచి నన్ను విడిపించి నీ ప్రజలైనటువంటి వారిని ప్రభువా నీ వైపుకు తిప్పగలిగే నీ పరిశుద్ధాత్మ నడిపింపు సహాయము మీరు నాకు దయచేసి నా ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. కేవలం మీ ప్రియులుగా, మా ఆత్మీయులుగా, నీ బిడ్డలుగా నీ మాటలు వినివారుగానే ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించువారై ఉండినట్లు నీ కృప, నీ కాపుదల మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములోని ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ మొదటిగా మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలోనే నా హృదయపూర్వకమైన వందనములు, శుభములు తెలియజేస్తున్నాను ప్రియులారా. మరి ఈ 2026వ సంవత్సరంలో అనగా ఈ నూతన సంవత్సరంలో ఈ జనవరి మాసంలో ఈ 2వ పునరుద్ధాన ఆదివారం ఆరాధనలోనికి బాధ్యతగా, భారంగా, దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఆ ఆజ్ఞను మీరు నెరవేరుస్తూ ఈ పునరుద్ధాన స్తుతి ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్న మిమ్మల్ని అందరిని బట్టి నిజంగా నేనైతే దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మీ జీవితకాలం అంతా ఇలా ఉండండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని శరీర బలహీనతలైనా, ఎన్ని మరణాపాయ స్థితులే సంభవించిన, చివరికి అనారోగ్యం పాలైపోయి వెంటిలేటర్ల మధ్య, చావు బ్రతుకుల మధ్య కొట్టిమెట్లాడుతున్నా కూడా దేవుని సన్నిధిని పోగొట్టుకోబాకండి. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో నిర్లక్ష్యంగా ఉండబాకండి. దేవుని సన్నిధిలోనికి వచ్చి చనిపోయినా పరలోకమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో ఉండి మనం చనిపోయినా సరే ఆ చావు వలన కూడా దేవునికి మహిమ వచ్చింది. ఒక పాస్టర్ గారు ఈ మధ్యలో గుంటూరు క్రిస్మస్ ఆరాధన కార్యక్రమంలో వాక్యం చెబుతా, పాటలు పాడుతూ ఉన్నాడు. పాస్టర్ గారు మీకు తెలుసు కదా, పొట్టిగా ఉంటాడు పాస్టర్ గారు, జోసఫ్ పాస్టర్ గారు. వాక్యం చెప్తానే ఉన్నాడు, చెప్తానే ఉన్నాడు. వాక్యం చెప్పే వ్యక్తి చెప్పుతున్నట్టుగానే అక్కడే కుప్పకూలిపోయాడు. నిజంగా ఆయన ఎంత చక్కగా మనుషుల్ని ఎంటర్టైన్ చేస్తాను, చాలా చక్కగా వాక్యాన్ని, పాటలు చెప్తూ ఉన్నాడు. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి నడిపింపు బట్టి. కానీ దేవుని సన్నిధిలోనే ఆయన తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడంటే నిజంగా ఎంత గొప్ప అదృష్టమో తెలుసా మీకు అది? కాబట్టి ప్రియులారా, మీరు, నేను, మనం అందరం కూడా చనిపోతే దేవుని కోసమే చనిపోదాం, బ్రతికితే కూడా దేవుని కోసమే బ్రతుకుదాం. పౌలు గారు అంటాడు, నా బ్రతుకు మూలమునైనా సరే
నా చావు మూలమునైనా సరే దేవుడు మహిమపరచబడుచున్నాడు అంటాడు. అంటే మనం చనిపోయినను దేవుని కోసమే చనిపోదాం, మనం బ్రతికినా కూడా దేవుని కోసమే బ్రతుకుదాం. మన చావు మూలమున దేవునికి మహిమ రావాలి, మన బ్రతుకు మూలమున దేవునికి మహిమ రావాలి తప్పితే ఎక్కడ కూడా దేవునికి అవమానం వచ్చేటటువంటి బ్రతుకులు మనము బ్రతకొద్దు. ఓకేనా? మంచిది. కొద్ది నిమిషాలు మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఆధారం చేసుకొని కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఉన్న విషయాలు అవి నా మాటలు కాదు. బైబిల్లో రాయబడినటువంటి సంగతులను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంతే. ఎవరైనా సరే, ఎవరు వాక్యం చెప్పినా సరే అవి వాళ్ళ మాటలు కాదు. ఎవరు ఎంత ఇంటర్నేషనల్ స్పీకర్ చెప్పినా సరే బైబిల్లో నుండి కాపీ కొట్టాల్సిందే. అర్థమవుతుందమ్మా? బైబిల్లో నుంచి కాపీ కొట్టి మనం ప్రజలకు చెప్పాల్సిందే. కాబట్టి బైబిల్లో రాయబడినటువంటి సంగతులు నేను చదువుకొని, నేను అర్థం చేసుకొని, నేను గ్రహించి, నేను పాటిస్తూ నేను మీకు ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నా అంతే. ఓకేనా? జ్ఞాపకం చేస్తున్నా అంతే. నేను గొప్పవాడిని కాదు, ఆ మాటలు నా మాటలు కాదు. దేవుడు గొప్పవాడు, దేవుని వాక్యము గొప్పది. ఆ గొప్పదైన వాక్యాన్ని అంతే గొప్పగా నేను మీకు ప్రకటన చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మీరు వినడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సహోదరి సహోదరిమణులారా, గత పునరుద్ధాన ఆదివారము ఆరాధన కార్యక్రమంలో మనం ఒక అంశాన్ని ఆలోచించాం. ఏంటి ఆ అంశం? ఏంటి? క్రీస్తు ఎప్పుడు వచ్చినా వెళ్ళుటకు నీవు సిద్ధమా అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం క్లుప్తంగా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన రెండవ రాకడలో ఆయన రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడో కూడా మీకు చెప్పాను. ఆయన నమ్ముకొని పరిశుద్ధంగా బ్రతుకుతూ ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉన్నటువంటి సంఘమును తనతో పాటు పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన ఈ లోకంలో సజీవుడిగా బ్రతికున్నప్పుడే చెప్పాడు, నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి లేస్తాను, పరలోకానికి వెళతాను, వెళ్ళి మరలా నేను వస్తాను అని చెప్పాడు. వస్తాను అని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తప్పనిసరిగా ఆయన రెండవ రాకడలో వస్తాడు. అయితే ఆయన వచ్చేటటువంటి సమయంలో ప్రియులారా, మనుషుల్లో కొన్ని మార్పులు జరుగుతాయని చెప్పేశాడు ఆయన. ఆయన వచ్చేటటువంటి ఆ రెండవ రాకడలో ప్రకృతిలో కూడా మార్పులు కొన్ని వస్తాయని చెప్పాడు. అంటే ఆయన రాకడ సూచనలు ఆయన ముందుగానే చెప్పాడు. ఇదిగో, నేను వచ్చేటటువంటి నా రెండవ రాకడలో మనుషుల్లో కొన్ని మార్పులు, కొన్ని సూచనలు జరుగుతాయి. ప్రకృతిలో కొన్ని మార్పులు, కొన్ని సూచనలు జరుగుతాయి. అప్పుడు ఆ సూచనలు మీరు చూస్తున్నప్పుడు, మీరు వింటున్నప్పుడు, ఇదిగో నేను వాకిటనే నిలబడి ఉన్నానని, నా రాకడ సమీపముగా ఉందని మీరందరూ సిద్ధపడండి అని చెప్పాడు. అమ్మ, అర్థమవుతుంది కదా? అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన రెండవ రాకడలో వచ్చే సమయానికి ఆయన సూచనలు కూడా చెప్పాడంట మనకి. ఆ సూచనలు మనం కళ్ళతో చూస్తున్నప్పుడు, చెవులతో వింటున్నప్పుడు, చేతులతో తాకుతున్నప్పుడు ప్రియులరా, క్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ ఇక త్వరలోనే సమీపముగానే ఉన్నది కనుక నేను సిద్ధపడాలి అనే ఆ ఆలోచన, అవగాహన, వివేకం మనకు ఉండాలి ప్రియులారా. ఏమండి? చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకి శిష్యులు వచ్చి అడుగుతున్నారు, అయ్యా నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేంటి? ఒకసారి వాటిని మాకు చెప్పాయా అని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేంటి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కొన్ని సూచనలు చెప్తూ ఉంటాడు. చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయము. అందరూ మీరు తెచ్చుకున్న మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చాలా స్పష్టంగా మీకు అర్థమయ్యే విధంగా వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో మీరు చక్కగా అంశాన్ని రాసుకోండి. చక్కగా ఆ అంశానికి తగిన రెఫరెన్స్లు కూడా మీరు రాసుకోండి. ఈరోజు ఏమని పెట్టుకుంటారంటే అంశాన్ని
క్రీస్తు రెండవ రాకడ సూచనలు అని పెట్టుకోండి. క్రీస్తు రెండవ రాకడ సూచనలు అని పెట్టుకోండి టైటిల్. ఒకసారి మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయము రెండవ రాకడ, 25వ అధ్యాయము రెండవ రాకడకు సంబంధించినటువంటి అధ్యాయాలు. అమ్మా 4వ వచనం చదవండి ఈ సందర్భంలో, లేకపోతే 3వ వచనం నుంచి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలు ఏవి మాతో చెప్పయ్యా అని అడిగారంట. నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి, గురుతులేవి మాకు చెప్పయ్యా అని యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు చూడండి. యేసు వారితో ఇట్లా నేను చూడండి ప్రియులారా, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకోండి. ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకోండి. ఫస్ట్ చెప్తున్నటువంటి సూచన ఇదిగో, నా రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేమి, గుర్తులేమని మీరు అడుగుతున్నారు కదా. అయితే నా శిష్యులారా, ఎవ్వడు కూడా మిమ్మల్ని మోసపరచకుండా మీరు చూసుకోండి అన్నాడంటే అర్థం ఏంటి? నా రెండవ రాకడ సమయంలో అనేకులు వచ్చేసి మీకు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు. కాబట్టి ఆ సమయంలో ఆ మోసపూరితమైనటువంటి మాటలు, ఆ ఒట్టి మాటలు విని, ఆ అబద్ధపు మాటలు విని మీరు మోసపోకూడదు. ఎవడునో మిమ్మును మోసపుచ్చకుండా మీరు చూసుకోండి. మంచి మాట నిజంగా ఇది. ఎవడునో మిమ్మును మోసపుచ్చకుండా చూసుకోండి. ఈరోజు నిజంగా ప్రియులారా, ఎంతమంది దేవుని పిల్లలైనటువంటి క్రైస్తవ బిడ్డల్ని ఎంతమంది ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా మోసం చేస్తున్నారో మీకు తెలియదు. వారి యొక్క మోసపూరితమైనటువంటి బ్రతుకుల్లో ఎంతోమంది మోసపోతూ ఉన్నారు ప్రేమ దేవుని వల్లారా. ఏమండి? ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు చాలు తర్వాత చదువుకుందాం. అంటే ఎవడునో మిమ్మును మోసపుచ్చకుండా చూసుకోండి. అనేకులు నా పేరట వచ్చి ఏమని చేస్తారంట? నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చెదరు అని చెప్తున్నాడు. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువాని యొక్క రెండవ రాకడ సూచన లేదా గుర్తులు ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, చూద్దాం ఒకసారి 23, 24 వచనాలు చదవండి. 23, 24 వచనాలు చదవండి అమ్మా. ఆ కాలమందు చూడండి, ఆ కాలమందు 23, 24 ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను జరిగించెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పుచున్నాను, జాగ్రత్త. అమలారా, నా సహోదరులారా, నా సహోదరిమణులారా, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ సూచనలు, రెండవ రాకడ గురుతులను మనకు ముందుగానే చెప్తున్నాడు ప్రియులారా. ఎవడునో మిమ్మును ఏ విధము చేత కూడా మోసపుచ్చకుండా మీరు చూసుకోండి, జాగ్రత్త పడండి. ఇదిగో క్రీస్తు అక్కడున్నాడు, ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడని ఎవడైనా మీతో చెప్తే ఆ మాటలు మీరు నమ్మకండి. అబద్ధ ప్రవక్తలను, అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై అన్నాడు. చూడండి అమ్మా, ఈ అంత్య దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో, ఈ చివరి దినాలలో దీనిని లాస్ట్ డేస్ అన్నారనమాట.
అంటే చివరి దినాలు లేదా ఎండింగ్ డేస్, చివరి దినాల్లో మనం ఉన్నాం. క్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ దినాలలో మనం ఉన్నాం. ప్రియులారా చూడండి, నేను నా చిన్నతనంలో దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఆనాడు ఉన్నటువంటి సంఘాలలో చాలా సంఘాలు, ఆనాడు ఉన్నటువంటి దైవజనుల్లో చాలామంది దైవజనులు, ఆనాడు ఉన్నటువంటి విశ్వాసుల్లో చాలామంది విశ్వాసులు, నిజంగా ప్రియులారా దైవజనులైతే విస్తారంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ గురించిన వర్తమానాలు చెప్పేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ సంబంధించినటువంటి సూచనల గురించి, రెండవ రాకడ సంబంధించినటువంటి గుర్తులను గురించి పదే పదే తమ పాటల ద్వారా, తమ ప్రార్థనల ద్వారా, తమ ప్రసంగాల ద్వారా హెచ్చరికలు చేస్తూ ఉంటారు. నా చిన్నతనంలో మేము కూడా మా చిన్నతనంలో ఉన్నప్పుడు రాకడకు సంబంధించినటువంటి పాటలు ఎక్కువగా మేము పాడుకున్నాం. తెలుసా మీకు? ఎక్కువగా రాకడ సమయంలో కడబూర శబ్దముతో, రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా, యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా, యేసయ్య రాకడ సమయంలో ఎదురేగే విశ్వాసము నీకుందా, లోకాశలపై విజయము నీకుందా, లోకాశలపై విజయము నీకుందా, వేగరావయ్యా రావయ్యా యేసునాథ వేగమి రావయ్యా, అన్నిటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా. చూడండి, ఆనాడు నిజంగా పాడేటటువంటి పాటలో ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తించినాయి. తెలుసా? కరుడు గట్టిన కసాయి గుండెలు కూడా మారిపోయి మాంసపు ముద్దలుగా మారిపోయి క్రీస్తు పాదాల దగ్గరకు వచ్చి పడ్డారు. గుండెలు బద్దలు చేసేటటువంటి పాటలు. మనుషులు పాపపు ఆలోచనలు ఆలోచించాలన్నా, పాపపు మాటలు మాట్లాడాలన్నా, పాపపు తలంపులు తలంచాలన్నా, పాపపు కార్యక్రమాలు చేయాలన్నా సరే వణికిపోయేవాళ్ళు ఆ కాలంలో, మేము మా చిన్నతనంలో. ఎందుకంటే దైవజనులు ఆ విధంగా దేవుని కొరకు మండిపోయేవాళ్ళు. దైవజనులు ఆ విధంగా దేవుని గురించి, క్రీస్తు ప్రభువారి రెండవ రాకడ గురించినటువంటి పాటలు, రెండవ రాకడ గురించినటువంటి ప్రసంగాలు, రెండవ రాకడ గురించినటువంటి హెచ్చరికలు చేసేవాళ్ళు. ఈరోజు ఎక్కడున్నాయి చెప్పండి? ఈరోజు ప్రతి చర్చ్ కూడా ఎలా మారిపోయిందంటే ప్రియులారా, ఎలా మారిపోయిందంటే డిస్కో లైట్లతో, రంగులతో, హంగులతో, అలంకారాలతో, లైటింగ్స్తో, పొగలతో, అల్లరితో కూడిన ఆటలతో, గంతులతో, చిందులతో, అర్థం పర్థం కాని ఇన్స్ట్రుమెంట్స్తో, అర్థం పర్థం లేని భాషలతో గంతులు వేస్తున్నారు, చిందులు వేస్తున్నారు. సంఘాలలో నేటి ప్రవక్తలుగా పిలువబడుతున్న వారు, నేటి అపోస్తులుగా పిలువబడుతున్నారు. మీకు ఒక విషయం చెప్పనా? ఈ కాలంలో ప్రవక్తలు లేరు, ఈ కాలంలో అపోస్తులు లేరు. ప్రవక్తల కాలం అయిపోయింది, అపోస్తుల కాలం అయిపోయింది. తెలుసా మీకు? ఈ కాలం ఏంటో తెలుసా? సువార్థికుల కాలం. ఈ కాలం సువార్థికుల కాలం. అపోస్తులు లేరు, ప్రవక్తలు లేరు. ప్రవక్త కాలం, అపోస్తుల కాలం అయిపోయింది. కానీ నేటి ప్రవక్త, నేటి అపోస్తలుడు పేర్లు పెట్టుకొని ఈరోజు ప్రియులారా దేవుని నామాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ప్రియులారా అమాయకులైనటువంటి ప్రజలకి చెప్పకూడనటువంటి సంగతులు చెప్పి, బోధింపకూడనటువంటి విషయాలు సంఘాల్లో బోధించి కుటుంబాలను ఏం చేస్తున్నారని బైబిల్ చెప్తుందంటే పాడు చేసేస్తున్నారని చెప్తుంది. అందరూ కాదు, కొంతమంది అబద్ధ ప్రవక్తలు, కొంతమంది అబద్ధ బోధకులు. వారి మోసపూరితమైన మాటల్లో, వారి మోసపూరితమైన ఆకర్షణలకు బందీలైపోయి ఏర్పరచబడిన వారు కూడా సైతాన్ని ప్రియులారా మోసపుచ్చుటకై, ఇదిగో ఇక ఈ బిడ్డ పరలోకానికి వెళ్ళిపోతాడు అనేటటువంటి స్థితిలో ఆయన పరలోకానికి పోనీయకుండా వారి వికృత శాస్త్రాల వలన, వారి భయంకరమైనటువంటి మాటల వలన, లోక సంబంధమైన భూ సంబంధమైన ఆకర్షణలు చూపిస్తూ, దేవుని నమ్మితే దేవుడు మీకు అది ఇస్తాడు, దేవుని నమ్మితే మీకు ఇది ఇస్తాడు, దేవుని యొద్దకు వస్తే మీ అప్పులు పోతాయి, దేవుని యొద్దకు వస్తే మీ రోగాలు పోతాయి, దేవుని యొద్దకు వస్తే మీకు సమృద్ధి అయినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు. ఇవేనా? ఆదరణ మాటలు ఎక్కువైపోయినాయి. ఆదరణ ఎవరికి కావాలి? ఎక్కువ అన్ని ఆదరణ మాటలు, హెచ్చరిక మాటలు ఎక్కడున్నాయి ఈరోజు చెప్పండి సంఘానికి?
తమ పాపముల గురించి హెచ్చరించే మాటలు ఎక్కడున్నాయి? తమ పాపాల గురించి ప్రియులారా దేవుని వాక్యపు వెలుగులో దిద్దే మాటలు, సరిచేసే మాటలు, చక్కబెట్టే మాటలు ఎవరు చెప్తున్నారు? ఎవరి స్వార్థాలు వాళ్ళపై అయిపోయినాయి, ఎవరి స్వలాభాలు వాళ్ళపైనాయి, ఎవరి ధనాపేక్ష వారిది అయిపోయింది. ప్రియమైన దేవుని వాళ్ళరా, బాధ్యతగా భారంగా బోధిస్తున్నటువంటి సేవకులు బోధలు వింటారా? వినరు 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 ప్రియులారా. ఈరోజు చూడండి, భయంకరంగా మారిపోయినాయి. అల్లరితో కూడిన ఆట పాటలు వద్దన్నాడా బైబిల్లో? అల్లరితో కూడిన ఆట పాటలు వద్దన్నాడా? కానీ ఈరోజు అల్లరి ఆటలు, పాటలు, గంతులు, చిందులు అన్నీ కూడా క్రీస్తు సంఘంలోకి తెచ్చిపెట్టేశారు కొంతమంది. ఏమండి, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. సంఘాన్ని ఎన్నుకున్న విషయంలో కూడా మంచి ఆలోచన చేయాలి. ఏ సంఘానికి వెళ్ళాలి, నేను ఏ సంఘానికి వెళ్తే పరలోకానికి వెళ్తాను, ఏ సహవాసానికి వెళ్తే, ఏ సేవకుని వెంబడిస్తే, ఏ వాక్యాన్ని వింటే నేను బలపడి దేవుడున్న పరలోకానికి వెళ్తానో. ఈ అంచె దినాలలో, ఈ అపాయకరమైన దినాల్లో, ఈ దుర్దినాల్లో ఈరోజు యూట్యూబ్ వచ్చేసింది ప్రియులారా. ఎక్కడ ట్రైనింగ్ అవుతున్నారో తెలియదు, ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారో తెలియదు. 2 మొక్కలు యూట్యూబ్లో నేర్చుకోవటం, ఇక బోధకులు అయిపోతున్నారు, ప్రసంగికులు అయిపోతున్నారు, సంఘాలు కట్టేస్తున్నారు. ఉన్న సంఘం దగ్గరికి వచ్చేసి 2 సంఘాలు చేసేసి, విడదించేసి, విభజించేసేసి, బోధింపకూడనటువంటి బోధలు చేస్తూ సంఘాన్ని కలిపి చెరిపేసి, గలిబిలి గందరగోళం చేసేసి, ఆధ్యాత్మికమైనటువంటి భక్తిహీనులుగా చేసేస్తున్నారు. మీరు తెలుసా? మీకు జాగ్రత్త పడండి. బయట పబ్లిక్లో తిరుగుతున్నాను కాబట్టి, బైబిల్లో అవగాహన ఉంది కాబట్టి నాకు ఈ విషయాలు తెలుసు. అమలారా, నా సహోదరులారా, నా సహోదరి మనులారా, దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యంలో దొంగలు పడ్డారు. క్రైస్తవ్యానికి కళంకాన్ని తీసుకొస్తున్నారు. తెలుసా మీకు? అన్ని కార్యక్రమాలు ఈరోజు ఎలా ఉన్నాయి? అభిషేక ఆరాధనలంట, పర్ణశాలల పండుగలంట, గుడారాల పండుగలంట, అన్ని పండుగలు. ఈ పండుగలన్నీ ఎవరికి ఇచ్చారు దేవుడు అంటే? ఆనాడు పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలుకి ఇచ్చాడు ఆ పండుగలన్నీ. క్రైస్తవులకు ఎక్కడున్నాయి పండుగలు? ఏమండి, దేవుని విరుద్ధమైన, వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు సంఘములోకి తీసుకొచ్చారు. అవే వాస్తవాలను నమ్ముతూ గొర్రెల వలె, దారి తొలగిపోయిన గొర్రెల వలె ఈరోజు చెదరిపోతున్నారు విశ్వాసులందరూ కూడా. సత్యవాక్యమునకు చెవి ఇచ్చేవాళ్ళు లేరు. జాగ్రత్త పడండి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడ సమీపించింది. ఆయన ఎప్పుడు ఈ లోకంలోనికి ప్రవేశిస్తాడో మనకు తెలియదు. అంచె దినాలలో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, దుర్దినాలలో ఉన్నాం. నానా విధములైన అన్య బోధల వైపు మీరు త్రిప్పబడకండి. గాలికి ఎగిరిపోయే పొట్టు వలె అటు ఇటు తిరగకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏది ఆరోగ్యకరమైన బోధో, ఏది నరకానికి ఈడ్చుకెళ్ళే బోధో మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఆలోచించాలి. మీరు వాక్యాన్ని ప్రతిదినం పరిశీలించాలి. పరిశీలిస్తున్నారా అమ్మ? పరిశీలిస్తున్నారా వాక్యాన్ని? ఎవరు ఏది చెబితే దానికి జై అనకూడదు. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. జ్ఞానం ఉన్న వాళ్ళమైతే ఇదిగో వీళ్ళు ఇలాగ వాక్యం చెప్పారు, ఇది బైబిల్ ప్రకారంగా ఉందా లేదా అని చూసుకోవాలి. ఆనాడు బెరయలో ఉన్నటువంటి సంఘం ఏం చేశారంట? పౌలు శీలులు చెప్పినటువంటి వాక్యాన్నే పౌలు శీలులు బోధించి వెళ్ళిపోయిన తర్వాత ప్రతి దినము కూడా వాళ్ళు చెప్పిన వాక్యము అలాగనున్నదా లేదా అని ఆ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి బెరయలో ఉన్న సంఘ క్రైస్తవ బిడలందరూ కూడా ప్రతి దినము పరిశీలించారంట. అలా పరిశీలించే సంఘముగా నా సంఘం ఉండునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు చెప్పినా వినండి. వాళ్ళ వాక్యం వినొద్దు, వీళ్ళ వాక్యం వినొద్దు నేను చెప్పను. ఎప్పుడు కూడా సమస్తాన్ని పరీక్షించండి, మేలైన దాన్ని మాత్రమే మీరు చేపట్టండి. నిజమైన ఒక బోధకుడు ఇలా చెప్తాడు, సమస్తాన్ని పరీక్షించండి, మేలైన దాన్ని మీరు చేపట్టండి. ఏది మంచి, ఏది చెడు, ఏది మంచి, ఏది చెడు మీకు తెలియాలి. ఏమండి, ఒకవేళ ఈరోజు నేను చెప్పే మాటలు మీకు అర్థం కాకపోతే, ఒకవేళ మీరు అపార్థం చేసుకున్నా, మీరు చనిపోయిన తర్వాత, మీరు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అయినా సరే, నేను చేసినటువంటి బోధ ఎలాంటిదో ఆ రోజు దేవుడు చెప్పినప్పుడు మీకు అర్థమైద్ది. ఒకవేళ మనిషిగా నేను చెప్పినప్పుడు మీకు అర్థం కాకపోవచ్చేమో, మీరు చనిపోయిన తర్వాత అయినా సరే నేను చెప్పినటువంటి బోధ అది ఎంత స్వచ్ఛమైనదో, అది ఎంత నిర్మలమైనదో, అది ఎంత కల్తీ లేని ఆరోగ్యకరమైనటువంటి బోధ అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది. ఏమండి, ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తను ఈ లోకానికి వచ్చే ఆ 2వ రాకడ సమయంలో సూచనలు చెప్పాడు. ఎవడును ఏ విధము చేత కూడా మిమ్మల్ని మోసపరచకుండా మీరు చూసుకోండి అయ్యా
అంతేకాదు అబద్ధపు ప్రవక్తలను, అబద్ధపు ఏమన్నాడు, అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి, ఈ మాట నేను చదివినప్పుడు భలే ఆశ్చర్యం వేసింది నాకు. ఎలా చెప్పనా, వీళ్ళు చేసే బోధ అబద్ధమైనటువంటి బోధ, వీళ్ళు అబద్ధ ప్రవక్తలు, వీళ్ళు అబద్ధపు వేషం వేసుకొని వచ్చిన వాళ్ళు అనమాట. వీళ్ళు ఏమంటారో తెలుసా, ఇప్పుడు దొంగ ఎప్పుడైనా సరే నేను దొంగనయ్యా అని చెప్తే, అమ్మ మీరు చెప్పండి, దొంగ ఎప్పుడైనా నేను దొంగనని ఒప్పుకుంటాడా? నేను అబద్ధం చెబుతున్నాను, అబద్ధం చెప్పేవాడిని నేను ఎప్పుడైనా అబద్ధం చెబుతున్నానని ఒప్పుకుంటానా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక దొంగంట దొంగతనం చేసి ఒకళ్ళ పరుసు లాక్కొని అలా పరిగెత్తుతున్నాడంట. పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ ఉంచున్నాడు. దొంగతనం చేసేసి పరిగెత్తుకుంటే ఒకసారి నిలబడ్డాడు. నిలబడి ఏమంటున్నాడంటే, ఒక మంచోడు పరిగెత్తుతూ ఉంటే ఏమంటాడంట, వీడు దొంగతనం చేసి ఇక్కడ నిలబడి ఒక మంచి వాడు లగెత్తుకుంటుంటే, అరుగో దొంగ పారిపోతున్నాడు పట్టుకోండి, దొంగ పారిపోతున్నాడు పట్టుకోండి అన్నాడంట. అర్థమైందా మీకు? వీడు దొంగతనం చేసి మంచోడు పరిగెత్తుతుంటే దొంగ పారిపోతున్నాడు పట్టుకోండి, దొంగ పారిపోతున్నాడు పట్టుకోండి అంట. అలా ఉంది ఈరోజు చాలామంది ప్రవర్తన. చాలా జాగ్రత్తగా వినండి అమ్మా, ఏమండి, చాలా జాగ్రత్తగా వినండి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరిచెదరు. కనపరిచెదరు అంటే అర్థం ఏంటి? ఏం జరగవు, జరిగినట్టుగా కనపరుస్తారు. కనపరచడం వేరు, జరిగించడం వేరు ప్రియులారా. కనపరిచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పుచున్నాను. ఆ రోజు అంటారంట వచ్చి యేసు ప్రభు దగ్గరికి, అయ్యా నీ నామం పేరట మేము స్వస్థతలు చేయలేదా, అద్భుతాలు చేయలేదా, ఆశ్చర్యకార్యాలు చేయలేదుగా, మేము ప్రార్థన చేస్తే దయ్యాలు కూడా విలవిలలాడిపోయి పారిపోయినాయి అంటాడంట. అప్పుడు యేసు ప్రభు అంటారంట ఒకటే మాట, అస్సలు మీరెవరో నాకు తెలియదు పొండ్రి అంటాడంట. ఏమంటాడంట? మీరెవరో నేను ఎరుగను పొండ్రి అంటాడంట ఒకటే మాట. ఇలా చేసే వాళ్ళని ఉందా మాట? బైబిల్లో ఉందా? ఎక్కడుంది? చదవండి. మత్తయి సువార్త ప్రతిదీ మీరు రాసుకోండి. చక్కగా మీరు ఇంటికి వెళ్ళి మరలా మీరు వాక్యాన్ని ధ్యానం చేయండి. మత్తయి సువార్త, అందరు బైబిల్ తెరవాలి, బైబిల్ చూడాలి. 7వ అధ్యాయము 15వ వచనం, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పరుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకొందురు. చదవండి 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. తర్వాత, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? దొంగ ప్రవచనాలు ఒక్కట కూడా నెరవేరదు. ఏ ప్రవచనాలు? దొంగ ప్రవచనాలు ప్రవచించేవాళ్ళు బయలుదేరాడు, ఒక్కట కూడా నెరవేరట్లేదు. నేను పరిశోధించి ఈ మాటలు మీ యొద్దకు తీసుకొస్తున్నా. చదవండి. నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమును దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను. ఇలా చేసేవారిని ఏమన్నాడు తెలుసా? అక్రమము చేయువార్లరా, మీరు అక్రమము చేస్తున్నారు, నా నామం పేరట అక్రమము చేయువార్లరా, నా యొద్ద నుండి పొండని వారితో నేను చెప్పుదును. 2వ రాకడలో చెప్తాడంట ఈ మాట. ఈరోజు ప్రజలు పరిగెత్తుతున్నారు ప్రియులారా. అక్కడేదో జరుగుతుంది, ఇక్కడేదో జరుగుతుంది, ఆయన ఏదో చేస్తున్నాడంట, ఈయనేదో చేస్తున్నాడంట. ఒక ఆయన పిల్లలు కలగడానికంట అంజూరపు పళ్ళు వ్యాపారం పెట్టాడు ఒక ఆయన. ఏ పళ్ళు అవి? అంజూరపు పళ్ళు.
ఒక ఆయన ఏ పళ్ళు ఇస్తే పిల్లలు పుడతారని చెబుతున్నాడంటే, ఒక ఆయన యాపిల్ పళ్ళు, అట్టి పళ్ళు ఇస్తే పిల్లలు పుడతారని చెబుతున్నాడు. యాపిల్ పళ్ళు తింటేనే, అంజూర పళ్ళు తింటేనే పిల్లలు పుడతారా? ఈ మాయ మాటలు, ఈ మాయ బోధలు నమ్మేసి ఈరోజు విస్తారంగా జనాలు దారి తొలగిపోయిన గొర్రెల్లాగా వెళ్ళిపోతున్నారు. అక్కడికి ఏం జరగవు, అక్కడ ఏం జరగవు. గర్భఫలం ఎవరిచ్చే బహుమానం అది? చెప్పండి, ఎవరిచ్చే బహుమానం అది? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. కుమారులు కానీ కుమార్తెలు కానీ ఆయన అనుగ్రహించు సాక్ష్యము. సంతులేని దానిని ఇల్లాలని గాను కుమారులు గల సంతోషము గల తల్లిగా చేసేవాడు దేవుడు. వాళ్ళేదో ప్రార్థన చేస్తే ఏదో జరుగుద్ది, ఏం జరగదు. ఏది చేయాలన్నా దేవుడు చేయాలి. మోసపూరితమైన మాటలు, అబద్ధపు మాటలు నమ్మి వెళ్ళబాకండి. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళబాకండి. ఎక్కడ పడితే అక్కడికి పరిగెత్తబాకండి. మిమ్మును మీరు మోసపుచ్చుకోకండి. ఎవరి చేత మోసపుచ్చబడబాకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ దినాలు అంచె దినాలు, చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ దినాలు. ఒకడు కచ్చీపుల అభిషేకం ఉందంటాడు. ఎక్కడుందంటే అభిషేకం? కచ్చీపుల అభిషేకం ఉందంటాడు. ఆరాధనలో కచ్చీపులు అందరూ ఇలా 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 తిప్పుతున్నారు. అల్లరిగా ఇలా ఇలా తిప్పటం ఏంటది? కొంతమంది అయితే డ్యాన్సులు వేస్తారు ఇలా ఇలా. అమ్మాయిలు తెలుసా మీకు? కొంతమంది ఈ రాజ్ ప్రకాష్ పాలు పెడతా ఉంటాడు యూత్ మీటింగ్స్, డ్యాన్సులు వేపిస్తున్నాడు. ఈరోజు ఈ మధ్య ఒక మాట బాగా ట్రెండింగ్లో ఉంది. ఏంటో తెలుసా? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలన్నిటిలో కూడా 90% అన్ని సినిమా పాటలే అన్నాడు. ఒకటే మాట. అసలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అంటే ఏంటో కూడా తెలియదు ఆయనకి. ఎందరో భక్తులు ప్రియులైన తమ అనుభవాల నుంచి రాసినటువంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు క్రైస్తవ సంఘానికి పునాది లాంటి పాటలు అవి. ఆ పాటలను కూడా ఈరోజు మన మహానుభావుడు ఏం చేశాడు? 90% సినిమా పాటలు అంటే ఈరోజు క్రైస్తవంలో ఉన్న పెద్దలందరూ కూడా మామూలుగా బాధపడట్లా. ఆ పాటలనే తప్పుపట్టాడని. అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నారు వీళ్ళు. ఏంటంటే వీళ్ళు పాపులర్ అయిపోయారు బాగా. యూట్యూబ్ వల్ల, ఫేస్బుక్ వల్ల, ట్విట్టర్ వల్ల, వీటి వల్ల ఏమైపోయారు? బాగా పాపులర్ అయిపోయారు. వాళ్ళు ఏది చెబితే ప్రజలు గొర్రెలు కదా, అవే నమ్ముతారని నోటికి వచ్చిన మాటలు మాట్లాడేస్తున్నారు వెనక ముందు చూసుకోకుండా. చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. మిమ్మల్ని ప్రేమించి ఈ మాటలు చెప్తున్నాను. మిమ్మల్ని ప్రేమించి చెప్తున్న ఈ మాటలు జాగ్రత్తగా ఉండండి. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క తన రెండవ రాకడ సమయంలో ప్రియులారా బోధ విషయంలో మోసం చేస్తారు. వినేవారు మోసపోతారు అని చెప్పేశాడు ముందుగానే. అబద్ధ క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా ఏం చేస్తారంట? వారి విచిత్రమైనటువంటి కార్యక్రమాల వల్ల పడదోస్తారని కూడా ఉంది. ఇదిగో నేను మీకు ముందుగానే చెప్తున్నానంటే మీరు జాగ్రత్త పడండి. నేను ముందుగానే చెప్తున్నాను. అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీరు జాగ్రత్త పడండి. అభిషేక కూడికలంట ప్రత్యేకంగా, మళ్ళా స్వస్థత కూడికలంట మళ్ళీ ప్రత్యేకంగా. ఎక్కడున్నాయి ఇవన్నీ బైబిల్లో? అపోస్తులు పెట్టారా స్వస్థత కూడికలని? అపోస్తులు పెట్టారా అభిషేక కూడికలని? బైబిల్లో లేనివన్నీ కూడా ఈరోజు తీసుకొస్తున్నారు. అభిషేకాల పేర్లతో, స్వస్థత పేరుతో అంజుర పళ్ళని, యాపిల్ పళ్ళని, దానిమ్మ పళ్ళని, ఇంకా ఎన్నో 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 రకాలు బైబిల్లోని తీసుకొచ్చి ఈరోజు ఏర్పరచబడినటువంటి క్రైస్తవ బిడ్డలను ప్రియులారా వారి మంచి మనస్సాక్షులు చెడగొట్టేసి వారిని నరకానికి ఈడ్చుకెళ్ళిపోతున్నారు తెలుసా? గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ల స్వభావం కలిగి ప్రియులారా మందను కనికరించకుండా ఏం చేస్తున్నారా అంటే ఏవేవో రంగులు హంగులు చూపించడం వలన ప్రజలు అక్కడేదో జరుగుతుంది అని ప్రియులారా స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మీరైనా జాగ్రత్త పడండి. మన సంఘము చిన్న సంఘమే కావచ్చు, సంఖ్యాపరంగా కొద్ది సంఖ్య ఉండొచ్చు, కానీ ఈరోజు మీరు వింటున్నటువంటి వాక్యము సత్యవాక్యము. మీకు అర్థం కావట్లేదు అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి గట్టిగా చెబుదాం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆరోగ్యకరమైనటువంటి బోధ ఈరోజు మీరు వినే బోధ లేదు. నేను చెప్పే బోధ ఏదైనా తప్పుగా ఉందని మీరు ఎవరైనా వచ్చి నేను చెప్పే అంశాలలో ఇదిగో మీరు ఇలా తప్పు చెబుతున్నారని అడిగితే నేను మీకు చెప్పడానికి ముందు సిద్ధపడి ఉన్నా. ఏమా అది వాక్యానుసారంగా ఉంటుంది, మీరు చక్కగా దాన్ని స్వీకరించండి. మీ మేలు కోరి చెప్తున్నాను. మిమ్మల్ని పాడు చేయాలని, మిమ్మల్ని ప్రక్కదోవ పట్టించాలని, మిమ్మల్ని నరకానికి ఈడ్చగలని నేను ఈ మాటలు చెప్పట్లేదు. మీ బాగు కోరేవాడిని కాబట్టి ఈ మాటలు కఠినమైన మీకు ఈ మాటలు చెప్తున్నాను. కాబట్టి ఆయన రాకడ సమయంలో బోధ విషయంలో మనల్ని మోసం చేస్తారు. ఏది ఆరోగ్యకరమైన బోధో, ఏది నరకానికి ఈడ్చుకెళ్ళే బోధో మనకు అర్థం కావాలంటే ఏం చేయాలి?
ఆ వాక్యం పైన మీ అందరికి అవగాహన ఉండాలి. ఆ వాక్యం పైన మీకు అవగాహన ఉండాలంటే ఏది పడితే అది వినడం కాదు. ఏది వాక్యానికి దగ్గరగా ఉందో ఆ వాక్యాన్ని వినాలి. వాక్యం మీద అనుభవం సంపాదించుకోవాలి. అనుభవ జ్ఞానం అన్నాడు దాని బైబిల్లో. అనుభవ జ్ఞానం. మనుషులందరూ రక్షణ పొంది సత్యవాక్యమును గురించిన అనుభవ జ్ఞానము కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. మనుషులందరూ రక్షణ పొందాలంట, అట్ ద సేమ్ టైం ఆ సత్యవాక్యమును గురించిన అనుభవ జ్ఞానం ఉండాలి మీకు. లేకపోతే ఎవరు ఏది చెప్పినా సరే మీరు నమ్మేస్తారు. గాలికి ఊగుతున్న రెల్లు వలె ఇటు అటు ఊగుతూ ఉంటారు రెండు తలంపుల మధ్య. మీకు వాక్యం పైన అవగాహన ఉండాలంటే మంచి వాక్యం వినండి. వాక్యాన్ని ప్రతిరోజు చదవండి, అర్థం చేసుకోండి, ఆలోచించండి. మంచి వాక్యాలు వినండి మీరు. అప్పుడు ఎవరు ఏది చెబుతున్నా సరే ఇది కరెక్టా కాదనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడికి వెళ్ళాలా వెళ్ళకూడదా మీకు అర్థమైద్ది. ఇది నమ్మాలా నమ్మకూడదా మీకు అర్థమైద్ది. ఈ వ్యక్తిని వెంబడించాలా వెంబడించకూడదా మీకు అర్థమైద్ది. అర్థమవుతుంది కదా. మనం ఏ దినాల్లో ఉన్నాం? అంత్య దినాలలో ఉన్నాం. క్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ దినాలలో ఉన్నాం. పేతురు రాసిన తన మొదటి పత్రిక, అందరు బైబిల్ తెరిచి చూడండి. త్వరగా చూడండి. పేతురు రాసిన తన మొదటి పత్రిక, బైబిల్ తెచ్చుకున్న ప్రతి ఒక్కరు కూడా చూడండి ప్రియులారా. చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి రిఫరెన్స్ రాసుకోండి. మీరు చక్కగా ఆలోచించండి. రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను, మీరు చూడండి ప్రియులారా. మరియు అబద్ధ ప్రవక్తులు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురని ముందుగానే చెప్తున్నాడు. ఇక్కడ ఎవరుంటారంట? అబద్ధ బోధకులు. నేను అబద్ధ బోధకుడిని నేను చెప్పుకుంటానా? లేదా ఇంకొక ఆయన నేను అబద్ధ బోధకుడిని ఇంకొకటి చెప్పుకుంటాడు? ఎవ్వరు కూడా నేను అబద్ధ బోధకుడిని అని ఎవ్వరు చెప్పుకోరు. ఏం చేయాలి మరి? మనమే పరీక్షించాలి. ఎవరు పరీక్షించాలమ్మా? మీరే పరీక్షించాలి. ఎవరు అబద్ధ బోధకులు, ఎవరు నిజమైన బోధకులు అనేది సంఘముగా మీరే పరీక్షించాలి. బెరయ సంఘములో ఉన్నటువంటి క్రైస్తవులు పరీక్షించినట్టుగా మీరు పరీక్షించాలి. వీళ్ళు చెప్పే బోధ కరెక్టేనా కాదని మీరు పరీక్షించాలి. మీలోనూ అబద్ధ బోధకులుందురు, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తారంట. వీళ్ళు పబ్లిక్లో మాట్లాడడానికి ధైర్యం చాలదు వీళ్ళకి. అన్నీ ఆపేసేసి సైలెంట్గా లోపల ఉన్న వారికి చెప్తూ ఉంటారనమాట. ఏం చేస్తారంట? నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తారు. తర్వాత రహస్యముగా బోధించుదురు. 2వ వచనం, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. అనేకులంట వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుస్తారంట. నేను కళ్ళారా ప్రత్యక్షంగా చూస్తున్నానమ్మా. ఈ వాక్యం ఎగ్జాక్ట్గా నెరవేరుతుంది. అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుతుంది. ఈరోజు దూషింపబడును అని ఆ రోజు చెప్పాడు, ఈరోజు దూషింపబడుతుంది. ఏంది డ్యాన్సులేంది, ఏంది అల్లరేంది, ఏంది గోలేంది, ఏంది అల్లరితో కూడిన పాటలేంది, ఈ పొగలేంది, ఈ గంతులేంది, ఈ చిందులేంది, ఈ వాక్య విరుద్ధమైనటువంటి బోధలేంటని ఈరోజు ప్రియులారా అన్యజనులు ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు తెలుసా యూట్యూబ్లో. సత్యమార్గము ఎవరి వలన దూషించబడుతుందంటే ఈరోజు ఇదిగో క్రైస్తవులోనికి దొంగలు పడ్డారు. క్రైస్తవ సంఘాలలోనికి దొంగలు జరపడ్డారు. వారే అబద్ధ బోధకులు. వారి స్వార్థాల కోసం, వారి స్వలాభాల కోసం ధనార్జనే ధ్యేయముగా సంపాదన సందడిలో మునిగిపోయి బ్రతకడం చేతగాని ప్రతి ఒక్కడు బైబిల్ చేత పట్టుకొని ఈరోజు బోధకులుగా చలామణి అవుతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. నాకెవరి మీద కక్ష లేదు, ఎవరి మీద పగలేదు. అర్థమవుతుంది కదమ్మా. సంఘానికి మంచి మాటలు చెప్పాలి, తప్పుడు మాటలు చెప్పకూడదు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని వ్యాపారం చేయకూడదు. అవసరమైతే అడుక్కు తిన్నా పర్లేదు. దైవద్రోహానికి తప్పదు శిక్ష. దైవద్రోహం అంటారు దీన్ని. అంటే దేవుని వాక్యానికి ద్రోహం చేయడం. కష్టపడి పని చేసుకుని 4 రూపాయలు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకోవచ్చు, కానీ దేవుని వాక్యాన్ని, సంఘ బిడ్డల్ని అడ్డు పెట్టుకొని దేవుని వాక్యానికి విరుద్ధంగా బోధలు చేసేసి సంఘాలను కలుషితం చేయకూడదు. సంఘాలను వాక్యం ద్వారా పాడు చేయకూడదు. ప్రియులారా, అమ్మా వింటున్నారా? చదవండి, మరలా చదవండి.
వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అంటే ఎవరు? వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు. వారు అంటే ఎవరమ్మా? కల్పనా కథలు చెప్పేవాళ్ళు. వారు కల్పనా కథలు చెప్పుచు అధిక లోబులై అంటే అర్థం ఏంటి? అధిక లోబులు అంటే పుట్టినోట్లో ఏం రాయబడింది? పుట్టినోట్లో అధిక లోబులు అంటే మాటకు అర్థం ఏంటంటే ధనాపేక్ష గలవారై అని అర్థం. వారు కల్పనా కథలు చెప్పుచు, ధనాపేక్ష కలవారై కల్పనా కథలు చెప్పుచు, కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. మీ వలన ఏం సంపాదించుకుంటారంట? మీ వలన లాభం సంపాదించుకుంటారు. మీకేం చెప్తారు? కల్పనా కథలు. కల్పనా కథలు అంటే అర్థం ఏంటో తెలుసమ్మా మీకు? మీకు ఒకరోజు చెప్పాను, కల్పనా కథల కాలం వచ్చి ఉన్నదా అని. విన్నారా? ఎంతమంది విన్నారు? చేయి చూపిండి. అందరు విన్నవాళ్లే. నిన్నటి చెప్పిందే ఇవాళ గుర్తుండదు, ఎప్పుడో చెప్పింది మాకు గుర్తుండదు అంటారు. కల్పనా కథల కాలం వచ్చి ఉన్నదా అని చెప్పాను మీకు. ఒక ప్రసంగం, 1 గంట ప్రసంగం చెప్పాను. ఆల్రెడీ కల్పనా కథల కాలం వచ్చే ఉన్నది. ఒక కథ చెప్పాను అనుకో, కల్పించి ఆ కథ వింటారు తప్పితే వాక్యాన్ని వినేవాళ్ళు తక్కువ. పాస్టర్ గారు ఏం చెప్పాడంటే బాగా చెప్పాడు పాస్టర్ గారు ఈరోజు వాక్యం అంటారు కదా. ఏం చెప్పాడు? 2 ముక్కలు చెప్పమంటే చెప్పలేరు. ఆయన ఏ కథ చెప్పాడు, ఏ ఎగ్జాంపుల్ చెప్పాడో మాత్రం అది చెప్తాడు. అది కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఏం గుర్తుపెట్టుకోవాలి? వాక్యం గుర్తుపెట్టుకోవాలి. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. దేవదూతల పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, దేవదూతల పాపం చేస్తేనే దేవుడు వారిని విడిచిపెట్టలేదంట. మరి ఈ కల్పనా వాక్యాలు చెప్పేసి సంఘం వలన లాభాన్ని సంపాదించుకునే వాళ్ళని దేవుడు వదిలిపెడతాడా? అబద్ధ బోధకుల్ని పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించెను. మరియు చాలు, ఎక్కడ అప్పగించాడంట? వారికి కటిక చీకటి గల బిలములోనికి వారిని త్రోసివేసి ఏం చేశారంట? ఆయన తీర్పు కోసం సిద్ధం చేశారంట. ప్రియులారా జాగ్రత్తగా వినాలి. యోధా పత్రిక 1వ అధ్యాయము 17-18 చూద్దాం ఒకసారి. యోధా పత్రిక 17-18. యోధా పత్రిక 17-18 వచనాలు ప్రియులారా. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుచు పరిహాసకులగుదురని ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినయుండి భేదములు కలుగు చేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొనియుండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కాబట్టి ప్రియులారా, క్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడ సూచనలు, గుర్తులు ఏంటంటే అనేకులు వచ్చేసి మనల్ని మోసం చేస్తారు. మనం మోసపోకూడదు. ఇంకోటి, వారి బోధల వలన కూడా మనల్ని ఏం చేస్తారు? ప్రక్కతోవ పట్టిస్తారు. ఆ బోధల విషయంలో కూడా మనం ఏం పోకూడదు? మోసపోకూడదు. ఆస్తుల విషయంలో మోసపోతే మళ్ళా సంపాదించుకోవచ్చు. డబ్బుల విషయంలో ఎవరైనా మోసం చేస్తే మళ్ళా సంపాదించుకోవచ్చు. ఏమండి, మన ఆత్మను రక్షించే శక్తి కలిగిన దేవుని వాక్యం విషయంలో మనం మోసపోయామనుకోండి, నరకంలోకి వెళ్ళిపోవటమే. దేని విషయంలో మోసపోయినా మరలా జాగ్రత్త పడవచ్చు మనం కదా. కానీ మన ఆత్మను నరకంలో పడకుండా తప్పించే వాక్యం విషయంలో మనం మోసపోతే మాత్రం మనం నరకానికి వెళ్ళిపోతాం. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఉండండి, సత్యవాక్యాన్ని స్వీకరించండి. ఆ సత్యవాక్యం మీదే మీ ఆత్మీయ జీవితాలు మీరు కట్టుకోండి. ఏది సత్యవాక్యమో ఏది అసత్యవాక్యమో మీరే ఆలోచించండి, మీరే పరీక్షించండి. నేను చెప్పినా మీరు వాక్యం పరీక్షించండి. నేను చెప్పిందే కరెక్ట్ అనుకోవద్దు. మరలా నేను చెప్పిందే నమ్మగడుగు నేను చెప్పట్లా మీకు. అమ్మా, మీరు అందరూ వినండి, లైవ్లో కూడా వింటున్నారు, మీరు అందరూ వినండి. నేను చెప్పిందే వేదం అని మీరు నమ్మొద్దు.
నేను చెప్పింది వేదమని నమ్మడానికి అసలు నేనెవరిని? వాక్యాన్ని మీరు నమ్మండి. నేను చెప్పిన వాక్యం అలా ఉందా లేదా చూసుకొని మీరు నమ్మండి, అంతే. నేను చెప్పింది కూడా మీరు గుడ్డిగా నమ్మొద్దు. ఏమో అర్థమవుతుంది కదా? ఇంకా మరొక సూచన చూద్దాం. రెండవ సూచన, సామాజిక మార్పు వస్తుందంట సమాజంలో. సామాజిక మార్పు అంటే మత్తయి సువార్త 24:7 జనము మీదకి జనమును, రాజ్యముల మీదకి రాజ్యములను లేచును అన్నాడు. ఆటోమేటిక్గా మన కళ్ళ ముందు కనబడుతుంది కదా. జనాల మీదకి జనాలు లేచిపోతున్నారు, రాజ్యాల మీదకి రాజ్యాలు లేచిపోతున్నారు. ఇక మూడో సూచన చూద్దాం ప్రియులారా. అదే 24:8 మత్తయి సువార్త 24:8 అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును అన్నాడు. చూడండి, అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగును అన్నాడంటే అక్కడక్కడ భూకంపాలు కలుగుతున్నాయి, కరువులు కూడా, భయంకరమైన కలుగులు కూడా కలుగుతున్నాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సూచనలన్నీ కూడా, రాకడ సూచనలన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఇక నాలుగోది మనం చూసినప్పుడు ప్రియులారా, మత్తయి సువార్త 24:37 చూసినప్పుడు నోవహు దినములలో ఎలాగుండునో మనుష్య కుమారుడి రాకడి దినముల్లో కూడా అలాగనే ఉంటుందంట. నోవహు దినముల్లో జనులు ఎలాగున్నారంట? తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్ళికి ఇచ్చుకొనుచు, నారులు నాటుచు, నారులు అమ్ముచు, కొనుచు, క్రయ విక్రయాలు చేసుకుంటూ ఉన్నారంట. జలప్రళయం వచ్చేసి వారిని ముంచేంత వరకు కూడా ప్రియులారా వారు గ్రహింపు లేకుండా ఉన్నారంట. అదేవిధంగా లోతు దినాలలో జనాలు ఎలా ఉన్నారో, ఇదిగో ఈ మనుష్య కుమారు రాకడ దినాల్లో కూడా జనాలు అలానే ఉంటారంట. లోతు దినాల్లో జనాలు ఎలా ఉన్నారు? వాళ్ళు కూడా తినుచూ ఉన్నారు, త్రాగుచూ ఉన్నారు, కట్టుకుంటూ ఉన్నారు, కొనుచూ ఉన్నారు, నారు నాటుతూ ఉన్నారు, అమ్ముతూ ఉన్నారు, క్రయ విక్రయాలు చేసుకుంటూ ఉన్నారు. అర్థమవుతుంది కదా? అంటే మనుషులలో కూడా మార్పు వచ్చేస్తుంది. ప్రకృతిలో మార్పులు, మనుషుల్లో మార్పులు. ఈ ప్రకృతిలో మనుషుల్లో మార్పులు మనం చూసినప్పుడు ప్రియులారా, న్యాయాధిపతి వాకిటినే తన కాలు మోపి ఉన్నాడని మనకు అర్థమైపోవాలి. క్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ సమీపంగా ఉందని మనం సిద్ధపడాలి, మనం జాగ్రత్త పడాలి. ఎవ్వడూ మనల్ని మోసపరచకుండా జాగ్రత్త పడాలి. అబద్ధ బోధ విషయంలో మోసపడకుండా అబద్ధ బోధకుల విషయంలో మనం జాగ్రత్త పడాలి. జనముల మీదకి జనములు, రాజ్యముల మీదకి రాజ్యాలు లేస్తే అన్నాడు కాబట్టి అవి చూసినప్పుడు మనం జాగ్రత్త పడాలి. అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగుతాయి అన్నాడు కాబట్టి అవి కలుగుతున్నాయి కాబట్టి మనం జాగ్రత్త పడాలి. నోవాహు దినాల్లో ఎలాగ మనుషులు ఉన్నారో అలానే ఉంటారని చెప్పాడు కాబట్టి మనం చూసినప్పుడు జాగ్రత్త పడాలి. లోతు దినాలలో జనుల యొక్క జీవిత విధానం ఎలా ఉందో మనకు జ్ఞాపకం చేశాడు కాబట్టి వారి యొక్క ఆలోచనలు, వారి పనులు ఎలాగున్నాయి చూసినప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఇంకా మనం చూసినప్పుడు ప్రియులారా, మార్కు సువార్త 13:20 ప్రియులారా, ఆ దినమున అనేకులైన అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి అనేకులను మోసపుచ్చుటకై సూచక్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. ఇందాక మనం చదువుకున్న మత్తయి సువార్తలో అదే మాట ఇక్కడ కూడా ఉంది, రాసుకోండి. మార్కు సువార్త 13:20. ఇక ఐదవ సూచన ఏంటంటే ప్రియులారా, ఐదవ సూచన 24:12 మనం చదివినప్పుడు అక్రమం విస్తరించడం చేత అనేకుల్లో ప్రేమలు ఏమైపోతాయి అంట? క్రైస్తవులలో కూడా ప్రేమలు ఉండవంట ప్రియులారా. అమ్మా, క్రైస్తవుల్లో కూడా, క్రీస్తుని నమ్మిన క్రైస్తవుల్లో కూడా ప్రేమలు ఉండవంట. ఇలా ప్రేమ లేని మనుషులను, ప్రేమ లేని తత్వం కలిగిన వారిని మనం చూస్తున్నప్పుడు అక్రమం విస్తరించేసింది, మనుషుల ప్రేమలు కాస్త ఏమైపోయినాయి? చల్లారిపోయినాయి. కాబట్టి ప్రభు రాకడ సమీపంగానే ఉంది. నేను నా రక్షణను జాగ్రత్తగా దాన్ని పట్టుకోవాలి, కాపాడుకోవాలి అనే ఆలోచన మనకు రావాలి, ఆలోచన మనకు రావాలి. కాబట్టి ఈరోజు మనుషుల్లో ప్రేమలు లేవు. నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను ప్రియులారా, అక్క చెల్లెల మధ్య ప్రేమలు లేవు, చల్లారిపోయినాయి. అన్నదమ్ముల మధ్య ప్రేమలు చల్లారిపోయినాయి. ఏమండి, భార్యాభర్తల మధ్య ప్రేమలు చల్లారిపోయినాయి, తల్లిదండ్రుల మధ్య ప్రేమలు చల్లారిపోయినాయి, బంధుమిత్రుల మధ్య ప్రేమలు చల్లారిపోయినాయి, క్రైస్తవ బిడ్డల మధ్య కూడా ఏమైపోయినాయి? ప్రేమలు చల్లారిపోయినాయి, ప్రేమలు లేవు. ఎందుకు చల్లారిపోయినాయి అంటే యేసు ప్రభు ఎప్పుడూ చెప్పాడు, అక్రమం విస్తరిస్తుందయ్యా నా రాకడలో, అనేకుల ప్రేమలు కూడా ఏమైపోతాయి? చల్లారిపోతాయి. ప్రేమలు చల్లారిపోయిన దినాల్లో మనం బ్రతుకుతున్నాం, జాగ్రత్తగా ఉండండి. పైకి ప్రేమ ఉన్నట్టుగానే మాట్లాడతారు మనతో, కానీ లోపల విషం జిమ్ముతూ ఉంటారు తెలుసా. పైకి ఎలా ఉంటారు? ప్రేమ ఉన్నట్టుగానే ఉంటారు. ఈరోజు కొంతమంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ప్రియులారా, ఒక పామును చూసారు ఎప్పుడైనా? పామును చూసిన వాళ్ళు చేయి చూపించండి. పామును చూసిన వాళ్ళు, మీరు పామును చూడలేదా? మరి చేయి చూపించండి. పామును చూసిన వాళ్ళు అందరూ చేయి చూపించాలి. అందరం చూసిన వాళ్ళమే పాముని. పాము ఏం చేస్తుందో తెలుసా? తన పైన ఉన్నటువంటి శరీరాన్ని, కుబుసాన్ని విడుస్తుంది. ఏం చేసింది?
తన పైన ఉన్నటువంటి కుబుసాన్ని, అంటే తన శరీరాన్ని విడుస్తుంది అన్నమాట. కొంత సమయానికి ఆ కుబుసాన్ని మాత్రమే విడిచింది, కానీ దానిలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అన్నీ, దానిలో ఉన్న లక్షణాలన్నీ అంతే ఉన్నాయి. తన తలలో ఉన్నటువంటి విషం అంతే ఉంది కదా, దాని నడక అంతే ఉంది, దాని ప్రవర్తన అంతే ఉంది, దాని నోట్లో నుంచి వచ్చిన కూరలు కూడా రెండు అలానే ఉన్నాయి. కానీ పైకి ఏం విడిచింది? కుబుసం మాత్రమే విడిచింది. ఈరోజు చాలామంది కూడా ప్రియులారా, అందరు కాదు, కొంతమంది అలానే ఉన్నారు క్రైస్తవుల్లో కూడా. ఈ త్రాస్ పాము లేదా ఏ పాము అయినా సరే కుబుసాన్ని విడిచినట్టుగా విడుస్తున్నారు, కానీ అదే పాత జీవితాలు, అవే పాత బ్రతుకులు. విషం ఎలా అయితే లోపల ఉందో, ఒక మాట ఉంది బైబిల్లో, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా మనిషిగా పుట్టిన సర్పనయ్య అని ఒక పాట ఉంది కదా. మనిషికి తలలో విషం ఉంటుందంట, పాముకి, కానీ మనిషికి ఎక్కడ విషయం ఉంటుందంట? నిలువెల్ల విషమేనంట. బైబిల్లో ఉంది, అపోస్తుల గారి గ్రంథం రోమపత్రికలో ఆ మాట. బైబిల్లో ఉన్నదే మాట్లాడుతున్నాను నేను, అర్థమైందా? జాగ్రత్త పడండి, క్రీస్తు ప్రభు వారి రెండవ రాకడలో ఉన్నాం. ఎవరు ఎత్తపడతారో ఎవరు విరువబడతారో అనేది ఆ రాకడ దినం వచ్చినప్పుడే తెలిసిద్ది. నా జీవితంలో కూడా నేను నా చివరి వరకు కూడా ప్రియులారా, నేను నా రక్షణ కాపాడుకుంటేనే నేను ఎత్తపడతాను, లేకపోతే నేను కూడా విడవబడతాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ సమయంలో ఎత్తబడతావా, విడువబడతావా? ఎత్తబడే సంఘంలో ఉంటావా, విడువబడే సంఘంలో ఉంటావా అనేది నీకు నీవుగా పరిశీలన చేసుకో, నాకు నేనుగా పరిశీలన చేసుకుంటా. మార్కు సువార్త 13వ అధ్యాయము 12వ వాక్యంగా మీరు రాసుకుంటే, సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుడిని చంపడానికి కూడా ప్రయత్నాలు చేస్తారని మనకి ముందుగానే సూచన. చాలు. తర్వాత 7 లోకస్వార్త 18:8లో కూడా ప్రియులరా, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసుల్లో విశ్వాసము కనుగొందున అంటాడు. ప్రియులరా, ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఆయన. అంటే మనుష్య కుమారుడు రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఆయన మీద ఉన్న విశ్వాసములో చాలామంది తొలగిపోతారంట. కాబట్టి దేవుని మీద మనకు పరిపూర్ణమైన విశ్వాసం ఉందా లేదా అనేది విశ్వాస పరీక్ష మనం చేసుకోవాలి. ఇక మరొకటి ఏంటంటే, మరొకటి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1-5 వచనాలు మీరు చూస్తే, అంచె దినములలో ప్రియులారా మనుషులలో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో అక్కడ చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ దినంలో, అంచె దినాలలో మనుషుల్లో ఇదిగో ఇలాంటి మార్పులు వస్తాయి. ఇలాంటి మార్పులు మనుషుల్లో కనబడినప్పుడు మీరు జాగ్రత్త పడండి. క్రీస్తు ప్రభు వారి రాకడ సమీపంగానే ఉందని మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు. చదువమ్మా, చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అసలే అంచె దినములు, అందులో అపాయకరమైన కాలములంట. మరి ఇవి అపాయకరమైన కాలములని మనకు తెలియాలి అంటే ఎలాంటి? ఇదిగో మనుషులను చూడండి, మనుషుల క్యారెక్టర్ చూడండి అని దేవుడు చూపిస్తున్నాడు. మనుషులు ఎలయనగా మనుషులు స్వార్థప్రియులుగా మారిపోతారంట, ధనాపేక్షలుగా మారిపోతారంట, బింకములాడేవారిగా మారిపోతారంట, అహంకారులుగా మారిపోతారంట, దూషకులుగా మారిపోతారంట, తల్లిదండ్రులకు అవిధేయులుగా మారిపోతారంట, కృతజ్ఞత లేని వారిగా మారిపోతారంట, అపవిత్రులుగా మారిపోతారంట, అనురాగ రహితులుగా మారిపోతారంట. చూడండి, అతి ద్వేషులుగా మారిపోతారంట, అపవాదులు మోపే అపవాదకులుగా మారిపోతారంట, అజితేంద్రియులుగా మారిపోతారంట, క్రూరులుగా మారిపోతారంట. మనుషులు మంచిని ద్వేషించేటటువంటి సజ్జన ద్వేషులుగా మారిపోతారు. వీళ్ళు మంచి అంటే పడదు వీళ్ళకి, మంచి చేసేవాళ్ళంటే, మంచి చెప్పేవాళ్ళంటే పడదు వీళ్ళకి. సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు. దేవుని కంటే సుఖానుభవము, సుఖం 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 సుఖమే ఎక్కువగా ప్రేమిస్తారంట. సుఖభోగముల యందు జీవించినట్టుది అది బ్రతుకుండి చచ్చిన దానితో సమానమని బైబిల్లో ఉంది. తెలుసా మీకు? సుఖభోగములు, సుఖము సుఖము సుఖము, ఎప్పుడు సుఖమేగా. కష్టపడడానికి ఇష్టపడరు వీళ్ళు, ప్రయాసపడడానికి ఇష్టపడరు వీళ్ళు. సుఖభోగములు యందు చదువమ్మా, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. చూడండి ఎలా ఉంటారంట ఈ అంచె దినాల్లో మనుషులు. పైకి భక్తినంట, లోపల భక్తి కాదు ఇది, పైకి భక్తి. ఈరోజు పైకి భక్తి ఎలా ఉంది చెప్పండి? భక్తి అనగానే ఏమనుకుంటున్నారు? ఈరోజు బట్టలు మార్చుకోవడం భక్తి అనుకుంటున్నారు. నేను అట్టేసుకున్న ఇప్పుడు తెల్లగా
చల్లగా మంచి పర్వతాల్లాగా. బట్టలు మార్చుకోవడం భక్తి అనుకుంటున్నారు. కొంతమంది బాప్తీసం తీసుకోగానే వాళ్ళ మాట తీరు మారిపోద్ది. మీరు గమనించారా? బాప్తీసం తీసుకోగానే ఏదో ఒక స్పెషల్గా ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉంటారు. నేను నా జీవితాన్ని మార్చుకున్నాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకున్న దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, భక్తి అంటే అది బట్టలకు సంబంధించింది కాదు. భక్తి అంటే అది మాటలకు సంబంధించింది కాదు. భక్తి అనేది బ్రతుకు సంబంధించింది. దేనికి సంబంధించింది? బ్రతుకుకు సంబంధించింది భక్తి అనేది. భక్తి అనగానే ఈరోజు ఏమనుకుంటున్నారంటే, క్రైస్తవులు అయితే తెల్ల బట్టలు వేసుకోవడం అది భక్తి అనుకుంటున్నారు. భక్తి అనగానే మరొకళ్ళు కాషాయ బట్టలు ధరించుకోవాలని భక్తి అనుకుంటున్నారు. భక్తి అనగానే ఏమనుకుంటున్నారు? చెప్పులు లేకుండా పాదయాత్రలు చేయడం భక్తి అనుకుంటున్నారు. భక్తి అనగానే సముద్ర స్నానాలు ఆచరించడం భక్తి అనుకుంటున్నారు. భక్తి అనగానే పెంచుకోవడం అనుకుంటున్నారు. భక్తి అనగానే నెత్తి మీద పెట్టుకోవడం అనుకుంటున్నారు. ఇదేనా భక్తి? మరి భక్తికి డెఫినేషన్ బైబిల్ ఏం చెప్పింది? యాకోబు పత్రిక 1:27 మీరు చెప్పకుండా భక్తికి డెఫినేషన్ అనగానంటే మీరు చెప్పేసేయాలి. మీరు చెప్తారు, ఆ సంఘం మీరు చెప్తే, ఎందుకంటే నేను మిమ్మల్ని అలా పెంచుతున్నాను కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమును అంటించుకోకుండా బ్రతకడమే నిజమైన భక్తికి ఉన్న డెఫినేషన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అది భక్తి అంటే. వేషం భాష మాటలు మార్చుకోవడం కాదు భక్తి అంటే. బ్రతుకును మార్చుకోవడం భక్తి అంటారు దాన్ని. అమ్మా, చివరి మాటలు ఇంకా నేను ముగించేస్తున్నాను. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, నా సహోదరులారా, నా సహోదరి మనులారా, ఇదిగో మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, లేదా మీ అన్నగా, మీ రక్త సంబంధిగా, మీ బంధువుగా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని అందరినీ పరలోక రాజ్యానికి చేర్చాలని హెచ్చరిస్తూ, గద్దిస్తూ, దేవుని మాటల ద్వారా మిమ్మల్ని ఇదిగో ఈ విధంగా మిమ్మల్ని నడిపిస్తున్నా. నాకెవరి మీద ఎటువంటి కోపం కానీ, కక్ష కానీ, పగ కానీ ఏమీ ఉండదు. ప్రేమ తప్పితే తండ్రి ప్రేమించిన కుమారుని శిక్షించు రీతిగా అంటాడు. సంఘానికి ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి నేను ఏం చేస్తున్నాను? వాక్యము ద్వారా మిమ్మల్ని శిక్షిస్తున్నాను. అంతే. మీరెవ్వరు నాకు ద్రోహం చేయలే, నేను మీకు ఎవరికి ద్రోహం చేయలే. మీ కష్టాన్ని నేను దోచుకోలేదు, నా కష్టాన్ని మీరు దోచుకోలేదు. ఎవరి కష్టం వాళ్ళు చేసుకుంటున్నాం కదా. కాకపోతే మీ మీద నా ప్రేమ ఉంది కాబట్టి మీ మధ్యలో ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది నాకు నమ్మక ద్రోహం చేసినా, ఎంతమంది నన్ను ప్రత్యక్షంగా నన్ను అవమానిస్తున్నా కూడా మీ మధ్యలో నేను సేవ చేయడం కారణం ఏంటంటే, కొంతమంది నన్ను నమ్మి, నా బోధన నమ్మి నన్ను వెంబడించే వాళ్ళు ఉన్నారు. ఆ కొంతమంది కోసం నేను మీ మధ్యలో సేవ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా ఉండండి. రేపు వచ్చే వారం మరికొన్ని సంగతులు నేను మీతో క్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించినటువంటి వర్తమానాన్ని మీతో పంచుకుంటాను. కాబట్టి క్రీస్తు రెండవ రాకడ సూచనలు ఇవి కొద్దిగా మీకు చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి. ఈ సూచనలు, ఈ గుర్తులు మీ కళ్ళ ముందు పడుతున్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి. మీ రక్షణను మీరు కాపాడుకోండి. రక్షణ పొందిన వారు ఇదిగో త్వరగా రక్షణ పొందండి. రక్షణ పొందిన వారు జాగ్రత్తగా కాపాడుకోండి. యేసు ప్రభు వచ్చినప్పుడు అంట, భార్యాభర్తలు ఇద్దరు ఒకే మంచం మీద పడుకొని ఉంటారంట. భర్త రక్షించబడ్డాడు అనుకో అని మూసేయండి, భర్త అమాంతంగా మాయమైపోతాడు. తెల్లారి పొద్దున లేచి భార్య చూసుకుంటే భర్త ఉండడు పక్కన. ఏమైపోయాడని పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కంప్లైంట్ పెడతారు. నా భర్త ఏమైపోయాడు, ఇక తెలియదు, ఇంకా అయిపోయింది, ఫినిష్. ఒకవేళ భార్య సిద్ధపడింది అనుకో, భర్త అలానే పొనుకొని ఉంటాడు, భార్య అమాంతంగా మాయమైపోయింది. పిల్లలు తల్లిదండ్రులు నడుస్తూ ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు ఏ పాపం లేని వాళ్ళు కాబట్టి క్రీస్తు ప్రభువు రాగానే పిల్లలు అమాంతంగా చేతుల్లో నుంచే మాయమైపోతారు. తల్లిదండ్రులు ఇద్దరే నడుచుకుంటూ పోతారు, అయ్యో పిల్లలేరు అనుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. నువ్వు, నీ భర్త, నీ పిల్లలు, కుటుంబం అంతా రేపు యేసుక్రీస్తు ప్రభు వారి రెండవ రాకడలో ఎత్తబడాలి అని అనుకుంటే కుటుంబం అంతా రక్షణ పొందండి. భర్త ఒక సంఘానికి, భార్య ఒక సంఘానికి, ఒక కొడుకు ఒక సంఘానికి, ఇంకొకడు ఇంకొక సంఘానికి, వీళ్ళలోనే ఐక్యత లేదు. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. దేవుడి మాటలు మన విడికిల్లో దీవించునుగాక. మహాపరిశుద్ధురా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. అయ్యా, నన్ను ప్రేమించి నన్ను నమ్మి అయ్యా నీ సంఘాన్ని నాకు అప్పగించారు ప్రభువా. అయ్యా, సంఘం పట్ల, సంఘములో ఉన్న సభ్యుల పట్ల బాధ్యత, భారం కలిగి, ఆత్మల రక్షణ భారం కలిగి ఈ మాటల ప్రభువా నీ బిడ్డలకు తెలియజేశాను ప్రభువా. ఆవేదనతో నీ బిడ్డలు అపార్థం చేసుకోకుండా
సాత్వికమైన మంచి మనసుతో ఈ మాటలు స్వీకరించి ఏది ఆరోగ్యకరమైన బోధో, ఏది నరకానికి ఈడ్చుకెళ్ళే బోధో నీ బిడ్డలు అర్థం చేసుకునే కృప, అట్టి పరిశుద్ధాత్మ నడిపింపు మీ బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడను గురించినటువంటి ఆయా వర్తమానాలు మేము వింటూ ఉండగా మరింత లోతైనటువంటి సంగతులు మాకు మరలా రేపొచ్చే పునరుద్ధాన ఆదివారంలో కూడా మీరు మాకు బయలుపరచమని, విన్న ఈ వాక్యాలన్నీ కూడా మేము వాటిని పరిశోధించి నా ప్రభువా ఏది మంచిది ఏది చెడ్డది అని మేము వాటిని మరి విడదీసుకొని విభజించుకొని మరి మంచిని తీసుకొని చెడును విసర్జించే ఆ ఆత్మ సహాయం, ఆత్మ నడిపింపు మాకు అందరికీ దయచేయమని, విన్న ప్రతి మాట మీ బిడ్డల జీవితంలో ఫలము తీసుకొచ్చేదిగా ఉండకు సహాయం దయచేయమని యేసు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ఎవరైనా క్రీస్తు ప్రభు వారి రెండవ రాకడ గురించినటువంటి ఒక పాట ఎవరైనా పాడగలిగితే పాడండి. రెండవ రాకడకు సంబంధించిన పాట పాడతామమ్మా, పాడు.